సముద్రపు అలలపైన ప్రయాణిస్తున్నటువంటి వాణిజ్య నౌకల్ని ధ్వంసం చేస్తూ వస్తుంది హౌతీ. అనేకం బ్రిటన్ వాళ్ళవి, అమెరికా వాళ్ళవి, భారత్, ఈ అనేక దేశాలకు సంబంధించి ధ్వంసం చేస్తూ వస్తుంది. ఎక్సెప్ట్ రష్యా. మొన్న ఈ మధ్యన రష్యా నుండి భారత్కు వస్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్ని కూడా అట్లాగే ధ్వంసం చేసింది. హౌతీ తీవ్రవాదులు ఇవన్నీ చేస్తుంటే దాన్ని దెబ్బతీయడానికి అమెరికా, యూరప్ దేశాలు అక్కడే విడివిడిగా తమ సైన్యాన్ని మోహరిస్తుంటే అయినా కూడా లేటెస్ట్గా బ్రిటన్కి సంబంధించినటువంటి వాణిజ్య నౌకను కూడా ధ్వంసం చేసింది. ఇప్పుడు హౌతీల చేతికి కొత్త ఆయుధాలు వచ్చి చేరినాయి వాళ్ళ ఆయుధాగారంలో. అవి సబ్మెరైన్ విధ్వంసక క్షిపణులు. సబ్మెరైన్ విధ్వంసక క్షిపణులు కొంటున్నాం, తెప్పిస్తున్నామని మొన్న ఈ మధ్యన హౌతీలు ప్రకటించారు. ఇప్పుడు అవి వచ్చినటువంటి విజువల్స్ రిలీజ్ చేశారు. తద్వారా జలాంతర్గాముల్ని కూడా నాశనం చేయగలిగినటువంటి ఇంకొకటి షిప్ డిస్ట్రాయర్స్ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చినాయి. అంటే ఇప్పటిదాకా పైనుండి మిస్సైల్తో అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు సముద్రం లోపల నుంచి పేలుస్తారు. పైనుండి చేసినప్పుడు పైన ఎక్కడో కొంత భాగం దెబ్బతింటోంది, మిగతాది నడుస్తుంది. అదే కింద నుంచి చేస్తే మునిగిపోతుంది షిప్. అట్లాంటివి వచ్చినాయి. ఎవరిచ్చారు? ఇంకెవరిస్తారు? ప్రపంచ శనీశ్వరుడు ఇరాన్ వాడిచ్చాడు. వాళ్ళ దగ్గర కనబడుతున్నాయి.